హలో ఆల్ వెల్కమ్ టు సినివేరా. మెగాస్టార్ చిరంజీవి గారు ఆ పేరు వింటేనే ఒక వైబ్రేషన్ వస్తుంది. కరెంట్లీ చిరు ఫుల్ జోష్ లో ఉన్నారు. బట్ ఆయన నెక్స్ట్ చేస్తున్న మెగా 158 ప్రాజెక్ట్ కు మాత్రం ప్రాబ్లం వచ్చింది. అసలు ఏం జరుగుతుంది, ప్రొడ్యూసర్ కె నారాయణ గారి సిచ్యువేషన్ ఏంటి, వై ఇస్ ద మూవీ గెట్టింగ్ డిలేడ్, ఇలా అన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం గుడ్ న్యూస్ తో స్టార్ట్ చేద్దాం. మెగాస్టార్ చిరంజీవి గారు ప్రెసెంట్ కెరీర్ పరంగానే కాకుండా పర్సనల్ గా కూడా చాలా హ్యాపీ స్పేస్ లో ఉన్నారు. రీసెంట్ గా వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టిన సినిమా అది. అంతేకాకుండా పర్సనల్ లైఫ్ లో కూడా చిరుకి డబుల్ ధమాకా దొరికింది. రామ్ చరణ్ కి ట్విన్స్ పుట్టడంతో మెగా ఫ్యామిలీలో ఆనందం రెట్టింపైంది. గ్రాండ్ ఫాదర్ గా ప్రమోట్ అయిన ఆనందంలో మెగాస్టార్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఎనర్జీతోనే ఆయన నెక్స్ట్ మూవీకి రెడీ అయ్యారు. ఈ సక్సెస్ స్ట్రీక్ ని కంటిన్యూ చేస్తూ డైరెక్టర్ బాబీతో మెగా 158 మూవీ కన్ఫర్మ్ చేశారు. మనకు తెలిసిందే కదా, బాబీ ఆల్రెడీ మెగా ఫ్యాన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్. వీళ్ళ కాంబినేషన్ పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని కేవిఎన్ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. బడ్జెట్ కూడా చాలా మ్యాసివ్ గా ప్లాన్ చేశారు. ఎవ్రీథింగ్ లుక్స్ పర్ఫెక్ట్ అంటిల్ నౌ. ఇక్కడే అసలు ట్విస్ట్ స్టార్ట్ అయింది. ఫిలిం నగర్ నుండి వస్తున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మెగా 158 మూవీకి బ్రేక్స్ పడే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ప్రొడక్షన్ హౌస్ ఫేస్ చేస్తున్న ఫైనాన్షియల్ క్రైసిస్. కేవిఎన్ నారాయణ గారు తమిళ యాక్టర్ విజయ్ తో జననాయకన్ అనే మూవీని ప్రొడ్యూస్ చేశారు. కానీ సెన్సార్ డిస్ప్యూట్స్ వల్ల ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది. దీనివల్ల ప్రొడ్యూసర్స్ కి హ్యూజ్ లాస్ వచ్చింది. డిస్ట్రిబ్యూటర్స్ ఆల్రెడీ ఇచ్చిన అడ్వాన్సెస్ వెనక్కి అడుగుతున్నారు. థియేటర్ అగ్రిమెంట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఓవరాల్ గా పెద్ద ఫైనాన్షియల్ బర్డెన్ పడింది. మార్కెట్ లో పెరుగుతున్న ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల ఫండ్స్ రొటేట్ చేయడం ప్రొడక్షన్ హౌస్ కి చాలా కష్టంగా మారింది. ఇంకో పక్క కేవిఎన్ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు రాకింగ్ స్టార్ యష్ తో టాక్సిక్ అనే పాన్ ఇండియా మూవీని కూడా ప్రొడ్యూస్ చేశారు. అది కూడా హెవీ బడ్జెట్ మూవీయే. సో ఉన్న ఫండ్స్ అన్ని అటు డైవర్ట్ అవ్వడం, జననాయకన్ ఇష్యూ వల్ల కొత్త ఫండ్స్ రాకపోవడంతో ఇప్పుడు చిరంజీవి గారి మెగా 158 కి బడ్జెట్ అడ్జస్ట్ చేయడం వాళ్ళకి ఛాలెంజింగ్ గా మారింది. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మూవీని ఇమీడియట్ గా సెట్స్ పైకి తీసుకెళ్లే పొజిషన్ లో ప్రొడక్షన్ హౌస్ లేదు. మరి మెగా 158 పరిస్థితి ఏంటి? సినిమా క్యాన్సిల్ అవుతుందా అంటే లేదు. క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ అయితే లేదు, కానీ షూటింగ్ ఇంకొన్ని నెలల్లో పోస్ట్ పోన్ అవుతుంది. ఫైనాన్షియల్ ఇష్యూస్ క్లియర్ అయ్యాక స్టార్ట్ చేయొచ్చు, లేదా ఈ ప్రాజెక్ట్ వేరే ప్రొడక్షన్ హౌస్ చేతుల్లోకి మారే అవకాశం కూడా ఉంది. అంటే ప్రొడ్యూసర్ మారొచ్చు, కానీ చిరు బాబీ కాంబో మాత్రం కంటిన్యూ అవుతుంది. మెగా ఫ్యాన్స్ అయితే ఈ న్యూస్ విని కొంచెం అప్సెట్ అవుతున్నారు. ఎందుకంటే చిరు బాబీ కాంబో మీద ఉన్న హైప్ అలాంటిది. మరి